హలో ఎవ్రీవన్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ సార్. సార్, ఇప్పుడు ఐబొమ్మ రవి ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇదంతా సినిమాల ఎఫెక్ట్ వల్ల ఇదంతా చేశారని టాక్ నడుస్తుంది. సో నిజంగా సినిమాల ఎఫెక్ట్ వల్ల ఇదంతా చేశాడంటారా? ఖచ్చితంగా ఆయన అలా చేశాడని కాదు, కానీ పడి ఉండవచ్చు అనేది మన ఒక నిరూపణ రావచ్చు. ఎందుకంటే అత్యధికంగా ప్రభావితం చేయగలిగింది దృశ్య శ్రవణ మాధ్యమం. దాన్ని మనం మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే సినిమా. అంటే క్లాస్ రూమ్లో సార్ చెప్పిన పాఠం వినడం వేరు, ప్రాక్టికల్గా నేర్చుకునే విధానం వేరు, జీవితంలో అనుభవించి చేసే విధానంలో వేరుగా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ ప్రభావం అవుతుంది. అందుకనే కదా పుస్తక రూపంలో పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానోదయం. అప్పటికి ఒక తరంలో మనం పుస్తకాలు చదువుకుని నాలెడ్జ్ తెచ్చుకున్నాం, దానివల్ల ప్రభావాలు ఉన్నాయి. కానీ యుగం మారింది, టెక్నాలజీ మారింది. ఇప్పుడు సినిమాలతో ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న పలంగా ఒకరిని హీరోని చేస్తున్నాం, ఒకరిని విలన్ చేస్తున్నాం, గొప్పవాడిని దుర్మార్గుడిని గొప్పవాడిని చిత్రీకరించిన విధానం కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రభావం చూపించగలిగే స్థానంలో అయితే సినిమా ఉందని అర్థమవుతుంది. నిజంగా కూడా సినిమాలు చూసి చాలామంది చాలా సందర్భాలలో ప్రేరణ పొందారు. ఎలాంటి ప్రేరణ? ఒక పిటి ఉషా పరుగులు రాని అశ్విని సినిమా తీసినప్పుడు, పరుగుల కథాంశంతో వచ్చినప్పుడు, లేదా ఒక క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి చాలా సందర్భాలలో ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఓకే, అది తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా ప్రేరణతోటి గమ్యాన్ని చేరడం, విజయం చేరడం ఒక ఎత్తు. లేదు ఆ ఇచ్చిన స్ఫూర్తితోటి తనకు తానుగా ఎదగడం ఒక ఎత్తు. ఇవన్నీ ఒకవైపు పాజిటివ్ దృక్పథం అయితే, నెగటివ్ దృక్పథం ఎట్లాగూ ఉంటుంది. అంటే మనం చాలాసార్లు చూసాం, సినిమాలు చూసో అంటే యూట్యూబ్లో చూసైనా సరే, సినిమాలు చూసైనా సరే, వెబ్ సిరీస్ చూసి నేను క్రైమ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనిషి యొక్క సమాజంలో మనిషి యొక్క ప్రవర్తనని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అదేంటి సార్, సినిమాలనే చూడాలి, నేను సిగరెట్ తాగొద్దంటే వాడు ఊరుకుంటుండా, తాగుతున్నాడు కదా. ఇది ఒక మన ఆర్జీవి టైప్ లాంటి వాళ్ళు వాదనలు కూడా ఉన్నాయి. నిజమే, నువ్వు చెప్పినంత మాత్రాన అబద్ధం ఆడరాదు, నిజమే పలకవాలన్న ధర్మసూత్రాలు చెప్పినా ఇమీడియట్లీ వాళ్ళు రియాక్ట్ కాకపోవచ్చు, పాటించకపోవచ్చు. చాలాసార్లు సినిమా అయిపోగానే ఇట్లాంటి రౌడీలు ఎన్నుకోకండి, ఇట్లాంటి ఏదో అసెంబ్లీ రౌడీ సినిమాలు లాంటివి వచ్చినప్పుడు, ఇట్లాంటి మంచి మంచి సందేశం సినిమాలు వచ్చినప్పుడు ఇట్లాంటి రౌడీలను ఎన్నుకోవద్దు, ఇట్లాంటి రాజకీయాన్ని ప్రశ్నించండి. అపరిచితుడు సినిమా వచ్చినప్పుడు, అవినీతిని భారతీయుడు సినిమా వచ్చినప్పుడు ప్రశ్నించండి అన్న. అవినీతి ఆగిందా? ఆగదు కదా. సరే, దాని మీద అది వేరే టాపిక్ అయినప్పటికీ అంటే ఏంటంటే ప్రభావం అయితే చూపిస్తున్నావు కదా. ఇప్పుడు ఇదే ఐబొమ్మ కూడా గతంలో మనం సినిమాలు చూసాం. హీరోలని గతంలో హీరో రాముడు, మంచి బాలుడు, పేరు కూడా రామో, గోపో, రవో ఉండేది. ఇప్పుడు అవి అన్నీ నెగిటివ్ నేమ్సే. సినిమా టైటిల్ కూడా నెగిటివ్లే, పోకిరి, దొంగ ఇట్లాంటి టైటిలే, భూత పదాలే. దాంతోపాటు ఒక సినిమా పేర్లు చెప్పకూడదు కానీ సరే అర్థమయ్యే భాషలో చెప్పడంటే, ఓ పోకిరి తీసుకున్నా, ఓ బిజినెస్ మ్యాన్ తీసుకున్నా, ఓ పుష్ప తీసుకున్నా, అంటే స్మగ్లర్లు, విలన్లు, రౌడీలు నీకు హీరోలుగా చూపిస్తున్నావు. వాళ్ళని హీరోగా చూపించే ప్రయత్నంలో ఆ సినిమాలో పోలీసులను జోకర్గానో ఒక బఫూన్గా చూపిస్తున్నావు. ఆటోమేటిక్గా విలనిజమే, కొట్టడమే ఒక హీరోత్వము, ఒక నలుగురిని కొట్టడమే సమాజంలో మంచి పేరు వచ్చేస్తుందా అనే ఆలోచన ద్వారానే ఇంజెక్ట్ చేస్తున్నాను ఇండైరెక్ట్గా. దాంతోపాటు సేమ్ పుష్పాల టైప్లోనే హీరో భార్య అడగడం వల్లనే, ఆ అత్త వాళ్ళు అవమానించడం, ఇంటి పేరు లేదనేది అనడం వల్లనే, ఇట్లాగే ఐబొమ్మ రవికి కూడా ఆయనకి సంపాదన లేదని భార్య అనడం, అత్తగారు హేళనంగా చూడడం, నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా సంపాదన లేదంటారు, నాకు నాలెడ్జ్ ఉంది కదా ఆయన అనుకోవడం, లేదు ఈ నాలెడ్జ్ని సంపాదనకు మార్చుకుందాం అని చెప్పేసి ఆయనకున్న ఆ నాలెడ్జ్ చెడుకు వాడుకొని, సో అంటే ఆయన ఇంపాక్ట్ అయ్యాడు కదా. సో ఖచ్చితంగా సినిమాల ప్రభావం ఉంటుంది, కానీ దానివల్లనే మారిపోయాడు, దానివల్లనే ఈయన విలన్ అయ్యాడని చెప్పలేము. ఇంకొకటి, సినిమాలు చూసి చెడిపోతారనేది ఎంతవరకు లేకున్నా కొంతవరకు సమాజాన్ని ప్రభావితం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమాలు మంచి చెప్తే వినకుండా చెడునైతే ఈజీగా గ్రహిస్తారు జనాలు. అట్లాంటప్పుడు మనం బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు కానీ, బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం జనరంజకమైనది, జనాన్ని హాని కలగని చిత్రాలు తీస్తే బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో చెబితే వినేవాళ్ళు ఎవరు? నిజంగా కూడా ప్రేక్షకుడు కూడా ఏదో 4 మంచి మాటలు చెప్పి ప్రవచన సినిమాకి అయితే ఎవరు బోరు, ప్రవచనాల సినిమాలకి ఎవరు బోరు. పాటలు కూడా ఉన్నాయిగా, మంచి బాలుని నాకొద్దు అనేది పాట కూడా ఉందిగా, చెడు చేసి ఆడే నాకు కావాలనేది పాట కూడా ఉంది. సో మంచి బుద్ధులు ఉన్నవాడు వరుడుగా వద్దని చెప్పి పాటలు ఉంటున్నాయి.
సో అది ప్రజల్లో వచ్చిన మార్పు వీళ్ళు మారాలి, వారు మారాలి. ఎస్ సార్. ఇప్పుడు చూసుకుంటే అంటే భార్య వల్లే నిజంగా రవి గారు చేంజ్ అయ్యారంటారా? భార్య అత్త వల్ల అట్లానేం లేదు. వాస్తవానికి అది వంక చెప్తున్నాను, అంటే అవమానించారు అవమానించాను కాదు. ఫస్ట్ ఈ నాలెడ్జ్ని వాడుకుంటున్నాడు. అట్ ఎట్ ద టైం డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, మీరు అనుకునేటువంటి సంపాదన అన్నారు కదా, నేను సంపాదించి చూపిస్తున్నాను, మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి, కలిసి జీవిద్దాం అనేది అన్న నెగోషియేషన్ ఉంది అని అంటున్నారు. కానీ ఆ భార్య తృణీకరించిందని చెప్పి నేను సంపాదిస్తాను కూర్చోలేదు. అట్లా సంపాదించాలి, అట్లా యాక్ట్ చేయాలని పోయి జాబ్ చేస్తాడు. భార్య వద్దనదంటే జాబ్, ఆయన హ్యాబిట్ అంతా దీని మీదనే ఉంది. దీన్ని తర్వాత క్యాష్ రూపంలో మార్చుకున్నాడు. భార్య తిట్టిందని క్యాష్ సంపాదించుకోవడానికి సిద్ధంగా లేడు, తర్వాత దాన్ని క్యాష్ రూపంలో మార్చుకున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే చదువుకోకుండా ఈయనేమో బీటెక్, ఐఐటి, IIIT, NIT ఇవే ఐఐటీలు చేసిన వ్యక్తి కాదు ఈయన. అంటే మనకు తెలుసు స్టేట్ ర్యాంకులు ఎట్లా వస్తున్నాయో, ఆ చదువుల పారాయణంలో చదివిన విద్యార్థి కాదు. జస్ట్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఏదో BA నామకే వాసి చదివిండు. అంటే టెక్నికల్, బీటెక్ టెక్నికల్గా సాఫ్ట్వేరు, IT ఇన్ఫర్మేషన్ కోర్సులు ఏవీ చదవలే. జస్ట్ కేబుల్ ఆపరేటర్, మనకు తెలుసు కదా, కేబుల్ కనెక్షన్లు వేస్తుంటాం కదా, అట్లాగే నెట్వర్కింగ్ అని ఉంటుంది. దాంట్లో నెట్వర్కింగ్ అంటే ఇంటర్నెట్ రావడానికి, ఇప్పుడు మన ఛానల్స్లో కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మాట్లాడే నెట్వర్కింగ్ అంటారు దీన్ని. ఒక కేబుల్ నెట్వర్కింగ్లో పని చేసిన అనుభవం, ఒక్కొక్క కనెక్టివిటీ ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా పనిచేస్తున్న విధానంలో ఒక వర్కర్గా పనిచేసి నెట్వర్కింగ్ నేర్చుకున్న వ్యక్తిగా దాని మీద గ్రిప్ సంపాదించుకుని, దాంతోపాటు ఎన్క్రిప్టింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ ఎట్లా హ్యాక్ చేయాలని ట్యూటోరియల్ చేసుకుని, నాకు హ్యాక్ చేయడం వచ్చా రాదని టెస్ట్ చేశాడు ఆయన. హ్యాక్ చేయడం వచ్చింది అనుకున్నాడు. దాంతోపాటు తను తరచూ తుంటరిగా ఉన్న ఆలోచన, సినిమా అని అందరికన్నా ముందు చూస్తే ఎలా ఉంటుంది అంటే, సినిమా వాళ్ళ వెబ్సైట్ క్యూబ్ సిస్టమ్ని హ్యాక్ చేశాడు. అమ్మ తృప్తి చెందాడు. అరే ఇలా నువ్వు ఇట్లా ఊరికే ఒక వెబ్సైట్ పెడితే నాతో పాటు ఇంకొంతమంది చూస్తారు కదా అనుకున్నాడు. చూస్తుంటే బాబు వెబ్సైట్ ఫ్రీగా ఎందుకు పెడతావు, నువ్వు మంచి మంచి సినిమాలు మంచి మంచి క్వాలిటీ పెట్టి మంచిగా యాడ్స్ ఇస్తామని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ అయ్యారు. అప్పుడు క్యాష్ రూపంలోకి మారింది. క్యాష్ ఇన్కమ్ ఆదాయం రూపంలోకి మార్చుకున్నాడే కానీ ఆదాయం కోసం చేసినట్టయితే కనిపిస్తుంది. అయితే సార్, ఇప్పుడు నటుడు శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి టాలెంటెడ్ ఉన్న పర్సన్ని యూజ్ చేసుకోవాలని. సో ఏం చెప్తారు సార్? మనం అది ఎట్లా అంటే నిజమే మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి టాలెంట్ మనం వాడుకుంటే మంచిగా ఉపయోగపడతాడు. ప్లస్ ఎవరికంటే సమాజానికన్నా పోలీసులకు ఉపయోగపడతాడు. చాలాసార్లు మనం చూస్తుంటాం, ముఖ్యంగా కోవర్ట్లు అంటాం, వాళ్ళు మామూలు వచ్చిన వాడిని అప్రూవల్గా మారడం లేదా కోవర్ట్గా మార్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీస్ ఎత్తుగడలో ఇది ఒక భాగం. సో అంటే ఒక మంచి, అంటే తెలుసో తెలియని తప్పు చేసిన నేరస్తులు కూడా జైలుకి వస్తుంటాడు. అట్లాంటి వాళ్ళని మంచిగా చేసుకొని కొంతవరకు వాడుకుంటారు. పోలీసు జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాలంలో వాడిని కంప్యూటర్ ఆపరేటర్గానో అకౌంటెంట్గా పెట్టేసి టెలిఫోన్ ఆపరేటర్గా పెట్టుకోవడం, వాడిని కూడా ఇన్వెస్టిగేషన్లో పనిచేసేటప్పుడు ఎప్పుడు వాడుకుంటూ ఉంటారు. తప్పేం లేదు అలా వాడుకుంటే. కానీ ఇతన్ని శివాజీ గారు చెప్పినట్టు ఏదో దేశ భద్రతకు వాడుకోవాలంటే ఈజ్ క్యారెక్టర్ ఈజ్ సస్పెక్టెడ్ క్యారెక్టర్, లేదా ఎథిక్స్ మొరాలిటీ లేని క్యారెక్టర్. అంటే ఎవడు నష్టపోతుంది నాకేంటి, నాకు థ్రిల్ ఫీల్ కోసం చేస్తానన్న క్యారెక్టర్ని తీసుకుని దేశ భద్రత విషయంలో పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది. అట్లాంటి కాకుండా ఇక్కడ వీళ్ళు రేపు భవిష్యత్తులో ఏదన్నా హ్యాక్ జరిగినప్పుడు ఇది ఎట్లా హ్యాక్ జరిగింది నువ్వు చెప్పురా బాబు, నువ్వు కనిపెట్టురా బాబు అని, లేకపోతే ఇంకోటి హ్యాక్ చేయకుండా ఏం చేయాలో నువ్వు చెప్పురా బాబు ఈయన. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈయన హెల్ప్ తీసుకోవడం కానీ, ఇంకో కేసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు హెల్ప్ తీసుకోవడం, ఇట్లా ఏదన్నా వాడుకుంటే పొరపాటు ఏం లేదు. కానీ దొంగకు తాళం చేయించినట్టు వీనికి ఏదో దేశ భద్రత తాళం చేయిస్తుంటే మాత్రం ప్రమాదం. ఓకే సార్, థ్యాంక్ యూ.